డార్క్ నీ, డార్క్ నెక్, డార్క్ ఎల్బోస్. ఈ అన్నిటిని పోగొట్టడం కోసం మనం చాలా చేస్తాం. అంటే డీఐవైస్ టైపు పసుపు, సున్నిపిండి ప్యాక్, కాఫీ పొడి, తేనె ప్యాక్, కెమికల్స్‌తో కూడా మనం ఆటిలిని రుద్ది ఆ బ్లాక్‌నెస్‌ని పోగొట్టడానికి ట్రై చేస్తాం. బట్ స్టిల్ ఆటిలి మీద వర్క్ చెయ్యవు. దీనికి ఒక డిఫరెంట్ అప్రోచ్ అవసరం. ఆ డార్క్ ఏరియాస్‌ని స్మూతనింగ్ చేసి, ఎక్స్‌ఫోలియేటింగ్ చేసి, ఆ డార్క్ ప్యాచెస్‌ని ఫేడ్ చేసి బ్రైటనింగ్ చేయడానికి ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అవసరం. బట్ ఇవన్నీ ఒక దాంట్లో దొరకడం ఇది ఎక్సలెంట్. హే ఆల్! ఇట్స్ ఆల్ అబౌట్ అసాయా టోన్ రీస్టోర్ నీ నెక్ ఎల్బో క్రీమ్ ఫర్ డీపిగ్మెంటేషన్ అండ్ ఫేడింగ్ ప్యాచెస్. ఇందులో 10% ఏహెచ్ఏ. ఏహెచ్ఏ అనేది మీ స్కిన్ పైన ఉన్న లేయర్‌ని ఎక్స్‌ఫోలియేటింగ్ చేసి ఆ లేయర్‌ని తీసేయడం జరుగుతుంది. 3% నయాసినమైడ్ ఏదైతే ఏహెచ్ఏస్ డ్యామేజ్ చేస్తున్నాయో ఆ స్కిన్ బ్యారియర్‌ని సెట్ చేయడానికి, అట్ ది సేమ్ టైమ్ స్కిన్‌ని బ్రైటనింగ్ చేయడానికి నయాసినమైడ్ అనేది ఉపయోగపడుతుంది. కోజిక్ యాసిడ్ ఒక బ్రైటనింగ్ ఏజెంట్‌గా మనకి వర్క్ చేస్తుంది. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్లినికల్లీ ప్రూవెన్ మెలమీ కాంప్లెక్స్ ఇందులో ఉంది. ఇది కొత్తగా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మెలమీ ఏం చేస్తుందంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే మెలనిన్‌ని ఇది తగ్గించడానికి, రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. థిక్ మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడి యూరియా అనేది ఏహెచ్ఎస్ చేసే డ్యామేజ్‌ని రెడ్యూస్ చేసి ఆ స్కిన్‌ని సాఫ్టెన్ చేయడానికి యూరియా అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. అది సెకండ్ ట్యూబ్. ఆల్రెడీ నేను ఒక ట్యూబ్ మొత్తం వాడేసాను. ఇంచుమించు 1 ½ మంత్ యూజ్ చేసిన తర్వాత నేను మీ దాకా వచ్చాను. ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ మీరు చూడొచ్చు. నేను ఈ హ్యాండ్‌కి కాకుండా నేను ఈ హ్యాండ్‌కి రాసాను. ఇది 1 ½ మంత్ రిజల్ట్స్ ఇవి. ఓకే. ఇది ఇంకా డార్క్‌గానే ఉంది. అండ్ ఇది రాస్తుంటే ఇలా బ్రైటన్ చేసిందో చూడండి ఇది. చేయడంతో పాటు సాఫ్ట్ చేసింది అండ్ గ్లోయింగ్‌గా ఉంది. మీరు ఈ రకమైన ప్రాబ్లమ్స్‌తో బాధపడుతుంటే ఇదొక క్రీమ్. ఓకే. ఎంత మంచి ఎక్స్‌పెన్సివ్ క్రీమ్స్ రాసినా మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకే జరుగుద్ది అని అనుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా వర్క్ చేయదో అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. మన షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉన్నా గానీ ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఈ డార్క్ నెక్, డార్క్ ఎల్బోస్ అండ్ డార్క్ నీ జరుగుతాయి. మీరు షుగర్ టేకింగ్ తగ్గించాలి. అదే విధంగా రైస్ ఇవన్నీ ఏమన్నా ఉంటే అయి తగ్గించి ఎక్సర్‌సైజ్ అండ్ వాకింగ్ అనేది ఈ ప్రాబ్లమ్స్ నుంచి సమూలంగా మిమ్మల్ని బయటికి పడేయడానికి అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి క్రీమ్స్ మీరు రాయడం వలన మీకు పైన హెల్ప్ అవుతుంది.